భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ అయితే విలేకరుల సమావేశంలో మాట్లాడుకుంటా ఏమన్నాడో తెలుసా? గా సారు షాకుల మీద షాకులు ఇచ్చిందని చెప్పాలి. ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకైతే 42% రిజర్వేషన్లు అయితే మోసపూరితమైన హామీలని, గతనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్దనైతే చేస్తున్నటువంటి ధర్నానైతే గోబెల్స్ ప్రచారంగా విమర్శించారు సారు. ఇక బీసీలకైతే 42% రిజర్వేషన్ మీదనైతే బీసీ ప్రజలతోటైతే వీళ్ళు ఎందుకు గంత దూరంగా ఉంటున్నారు, పార్టీలోనే సామర్థ్యవంతమైన నాయకులు లేరా అని మాట్లాడుతున్నాడు. ఇక కాంగ్రెస్ మీద అవక్కులు చెవక్కులు చేసుకుంటా నిజానికి నిజమైన బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీ తప్పకుండా బీజేపీ పార్టీ, అది సెంట్రల్ పార్టీ అని సార్ అయితే చెప్పిండులా. చూసిరా బీజేపీ గురించి గన్ననే కాంగ్రెస్ గురించి సారు ఎట్లా మాట్లాడిండో. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము జంతర్ మంతర్ వద్ద ఏదైతే ధర్నా చేస్తున్నారో బీసీ బిల్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ యొక్క గోబెల్స్, ఇది పూర్తిగా గోబెల్స్ ప్రచారము. ఈరోజు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కామారెడ్డిలో డిక్లరేషన్ అమలు చేసే దమ్ము లేక 42% బీసీలకి ఏదైతే మేము 42% రాబో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్న బిల్లుని తప్పుదారి పట్టించడం కోసం, బీసీలను మోసం చేయడం కోసం దానిలో 10% ముస్లిం రిజర్వేషన్ కలపటం, ఈ 42%లో ముస్లింలను కూడా బీసీలను కలపటం ఏదైతే కుట్ర ఉందో ఇది బీసీలని అన్యాయం చేయడమే, బీసీలకు రాబోలో ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించకపోవడం ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధము, మతపరమైన రిజర్వేషన్ అని ఆ రోజే మరి అంబేద్కర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. మరో దేశ విభజనకి ఇది నాంది పలుకుతుందని ఆ రోజే మరి మతపరమైన రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆ రోజు వ్యతిరేకించారో, ఈరోజు అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు 10% ముస్లిం రిజర్వేషన్ కలిపి దాన్ని ఆమోదం చెందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితి అంగీకరించదు. ఈరోజు పూర్తిగా 42% బీసీలకి, మరి కేవలం బీసీలు 50% పైగా ఉన్నారని మీరు గత సర్వే మీరు చెప్పిన నివేదికల ఆధారంగానే ఈరోజు 42% బీసీ సోదరులకు అమలు చేస్తేనే బిల్లుని భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది తప్ప ఈరోజు మరి 10% బిల్లులో ఏదైతే మైనార్టీలకు ముస్లింలకు ఇవ్వాలన్నటువంటి బిల్లులో కలిపిలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. కాబట్టి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిలో ఏదైతే చెప్పారో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీదే భారతీయ జనతా పార్టీ దాని మీద కట్టుబడి ఉన్నది. మీరు ఆ విధంగా బిల్లు తీసుకొస్తే ఆమోదం చెందే బాధ్యత తీసుకుంటాం. 27% ఆల్రెడీ బీసీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్ అమలు చేస్తున్నది. మీరు కనుక కేవలం మీరు ఇప్పుడు పెట్టిన బిల్లు కేవలం 5% మాత్రమే బీసీలకి, 32% మాత్రమే ఈరోజు రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉంది. కాబట్టి 42% రిజర్వేషన్ బీసీలకు అమలు కావాలంటే తప్పకుండా ఈ 10% ఏదైతే ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ మినహాయించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇది కేవలము బీసీలను మోసం చేయడం కోసం, ఈరోజు బీసీలని మభ్యపెట్టడం కోసం గోబెల్ ప్రచారం చేస్తున్నది. ఈరోజు స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్ళే దమ్ము లేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామని కేంద్ర స్థాయి సమాచారం ఉండి ఇవన్నీ ఏ విధంగానైనా ఈ యొక్క స్థానిక ఎన్నికలను వాయిదా అయిన దుర్బిత్తులు ఇలాంటి కార్యక్రమాలు చేసి భారతీయ జనతా పార్టీ మీద నేపథ్యం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాలు బీసీ సోదరులందరూ కూడా అర్థం చేసుకున్నారు. తప్పకుండా రాబోయే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.